బలవంతంగా కాకుండా అనుకూలంగా ఉండే విధంగా ఆసనంలో స్థిరంగా కదలకుండా ఉండవలెను. నెమ్మదిగా పనులను మూసి ఉంచవలెను. బిగుసుకోవద్దు, వదులుగా కనులను మూసి ఉంచవలెను. ఇప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి ఆకారములను కానీ శబ్దములు కానీ గమనిస్తున్నా, కానీ వాటితో మమేకం అవ్వట్లేదు, జస్ట్ గమనిస్తున్నా. మీ పాదములు, మోకాళ్ళు, చేతులు, భుజములు, నడుము, ఛాతి భాగము, మెడ, శిరస్సు ఒక అవలోకన చేస్తున్నారు. ఏమైనా పెయిన్స్ ఉంటే, జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు కానీ బ్యాక్ పెయిన్స్ అన్నీ గమనిస్తున్నారు. వాటితో మీరు తాదాత్మ్యం చెందడం లేదు. ఇప్పుడు మీరు తీసుకుంటున్నటువంటి గాలిని, విడిచిపెట్టే గాలిని, అంటే గాలి పీల్చే సమయంలో మన యొక్క పొట్ట భాగం కాస్త ఉబ్బుతుంది, దాన్ని గమనిస్తున్నాం. విడిచిపెట్టేటప్పుడు లోపలికి వెళ్తుంది పొట్ట, దాన్ని గమనిస్తూ. ఇప్పుడు ముక్కు అంటే నాసిక రంధ్రముల దగ్గర గాలి తీసుకున్నప్పుడు కాస్త చల్లదనంగాను గమనిస్తున్నాను. విడిచిపెట్టేటప్పుడు కొంత వెచ్చగా ఉంటుంది, గమనిస్తున్నాం. బ్రీతింగ్ అంటే శ్వాస వస్తుంది పోతుంది, దాంతో మనకు సంబంధం లేదు. నాసిక రంధ్రముల ద్వారా కలిగే శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం, ఆ నాసిక రంధ్రముల వద్ద దృష్టి పెట్టాము. ఇప్పుడు నెమ్మదిగా నెమ్మదిగా మీ దృష్టిని కనుబొమల మధ్యకి కేంద్రీకరిస్తున్నారు. నాసికారంధ్రముల నుండి 2 కనుబొమల మధ్య, భ్రూర్ మధ్య భాగంలో దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. దృష్టిని అంటే మీ యొక్క మనస్సుని కేంద్రీకరిస్తున్నారు. మీ కనుగుడ్డులను బలవంతంగా ఫోకస్ చేసి చేయవద్దు. మీ అంతరింద్రియమైనటువంటి బుద్ధిని ఆ దృష్టి కనుబొమల మధ్య కేంద్రీకరించబడుతున్నది. మనస్సు అంటే బుద్ధి లేదా మనస్సు. 2 కనుబొమల మధ్యను దృష్టి పెట్టాము. శ్వాస అలాగే వస్తుంది, పోతుంది.
దృష్టి మాత్రం కనుబొమల మధ్యనే కేంద్రీకరించబడినది. వస్తున్న వెళుతున్న ప్రాణం అపానములు రెండు మీ యొక్క నాసికలోనే సమత్వంగా వస్తూ పోతున్నాయి. అది మీ ఎరుకలోనే ఉంది. దృష్టి మాత్రం అనుభవముల మధ్యనే కేంద్రీకరించబడింది. అది ఆత్మ ప్రకాశ కేంద్ర స్థానము, జ్యోతి స్వరూపము, జ్ఞాన స్వరూపం. అది ఏ జ్ఞాన నేత్రం, అది ఏ అంతర్జ్యోతిగా సకల సంకల్పములను ప్రకాశిస్తున్నది, ఆలోచనలను ప్రకాశింపచేస్తున్నది, కోరికలను ప్రకాశింపచేస్తున్నది. వాటన్నింటినీ మీరు గమనిస్తూ ఉన్నారు. అవి వస్తున్నాయి, పోతున్నాయి. ఆలోచనలు వస్తున్నది, పోతున్నది. మీరు గమనిస్తున్నారు. మీ దృష్టి మాత్రం కనుబొమ్మల మధ్యనే కేంద్రీకృతమై ఉన్నది. మీ ప్రకాశంతో ద్వారానే బాహ్య ప్రపంచ ప్రకాశ వెలుగులన్నీ సంభవమవుతున్నాయి. అంతరములో ఉన్నటువంటి స్వప్నము, అలాగే సకల ఆలోచనలు చైతన్యం పొందుతున్నాయి. మీరే ఆ స్వయం జ్యోతి. అంతర్జ్యోతి బహిర్జ్యోతి, ప్రత్యక్ జ్యోతి పరాత్పర, ఆత్మజ్యోతి స్వయం జ్యోతి. శివోహం అహమస్మి. స్వయం జ్యోతి ఆత్మజ్యోతియే శివ. ఆ జ్యోతియే నేను. అహమస్మి సదాభావి అంటే నేనెప్పుడూ ఉంటాను, తెలుసుకుంటూ ఉన్న ప్రకాశ జ్యోతిని, సదాభామి. శివో శివో శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా కనులను తెరవవలెను. మీ చైతన్య ప్రకాశమే బయట నామ రూప రంగులుగా ప్రకటమై ఉన్నది.
హరి ఓం శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ, రాధే రాధే. ఇప్పుడు మనము 2వ అధ్యాయంలో 2వ శ్లోకం 3వ శ్లోకం చూస్తున్నాం. అంటే అర్జునుడే కాదు, జీవితంలో మనం కూడా నేర్చుకోవలసినటువంటి ఒక గొప్ప విషయం ఈవేళ చెప్తున్నాను. ఏంటంటే, కొన్ని సందర్భాలలో కొంత వ్యామోహంలో పడి కానీ, ఏదో కన్ఫ్యూజన్ అయ్యి సంశయంలో సందేహంలో చిక్కుకొని అత్యంత దుఃఖంలో పడిపోయే విధంగా ఉంటాం. మనల్ని దగ్గరుండి దర్శించే మిత్రులు కానీ, బంధువులు కానీ, ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు కానీ వచ్చి, ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడుతున్నావు ఎందుకు, దుఃఖిస్తున్నావు ఎందుకు అని ఒక మాట అంటారు. మన దగ్గరకు వచ్చి మనకొకటి అర్థమవుతుంది. అంటే ఇది చిన్న విషయం వీళ్ళు అంటున్నారు అంటే దీనికి పరిష్కారం వీళ్ళకి తెలిసి ఉంటుంది అనే ఒక అనుమానం మనకు వస్తుంది. అంటే ఇప్పుడే చిన్న విషయం కాదు, మనకి చాలా పెద్ద విషయం. అమాంతంగా మేరు పర్వతం మన పైన ఉన్నట్టంత దుఃఖంగా ఉన్నాం మనం. కానీ మన పక్కన ఉండి, దగ్గరగా ఉండి మనల్ని గమనిస్తున్న వారికి ఇది చిన్నదానికి ఎందుకు ఇంత బాధపడి దుఃఖిస్తున్నావు అనేసరికి మనకి ఒక భరోసా కలుగుతుంది. అంటే వీళ్ళ దృష్టిలో ఇది చిన్నది అంటే దీనికి పరిష్కారం వీళ్ళకి తెలిసి ఉంటుంది అనే అనుమానం కలుగుతుంది. ఆ విధంగా పరిష్కారం ఏమిటని ఇంక చెప్పట్లేదు శ్రీకృష్ణ. ఇంత చిన్న విషయానికి నువ్వు ఇంత దుఃఖిస్తున్నావు, ఇంత గొప్ప ధనుర్ధారివి, ఇంత విశ్వ విజేతవి అని ఒక రకమైనటువంటి ఘాటుగా మాటలు అంటున్నారు. నీకు తగదు, విశ్వమే సముపస్థితం. ఇలాంటి రాని సమయంలో, అనుకూలం కాని సమయంలో ఇలాంటి పిరికితనం నీకు ఎలా వచ్చింది, దాపురించింది అని చీవట్లు పెట్టడం వలన అర్జునుడికి ఒకటి అర్థమైంది. అంటే శ్రీకృష్ణుడి దృష్టిలో నేను దుఃఖిస్తున్న ఈ సమస్య చాలా చిన్నది కాబోలు. ఎందుకంటే ఆయనకి దీనిపైన ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం తెలిసి ఉంటుంది అనే అనుమానం అర్జునుడికి ఉంది. అందువలన ఎంత ఘాటుగా శ్రీకృష్ణ చెప్తున్నా ఆయనకు అర్థం కాకపోయినప్పటికీ అనుమానం అయితే పడుతున్నది అని తెలుస్తుంది మనకి. ఏంటి? క్లైబ్యం మాస్మ గమపార్త. క్లైబ్యం క్లీబవస్థ అంటే పిరికితనం. అంటే ఒక ఉత్తమ స్త్రీకి కానీ, ఒక ఉత్తమ పురుషునికి కానీ లేని ఒక పిరికితనం అనేటువంటి ఒక ఇది గుణం, దాన్ని క్లైబ్యం అంటారు. మాస్మగమ్మా, అసలు ఇలాంటిది నీకు అసలు అచ్చి రాదు, నీకు యోగ్యంగా లేదు, ఇలాంటి పిరికితనం నీకు దాపురించడం అనేది సరికాదు అని. ఎందుకంటే ఈ పిరికితనం వలన అత్యంత శౌర్యవంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి అర్జునుడికి హృదయాన్ని ద్రవింపచేసిందనమాట. ఈ పిరికితనం వల్లనే, ఈ ఊహాకల్పన అంటే మనోరథం అంటారు. కొంతమంది అనేక మనోరథముల మానసిక ప్రపంచంలో తిరుగుతుంటారు. డే డ్రీమ్స్ అంటారు. అంటే పగటిపూట కలలు కనడం అనమాట. అందుకే పెద్దలు ఏమంటారంటే, ఉద్యమే నహి సిద్ధ్యంతి నకార్యాని మనోరథై నహి సింహస్య సుప్తస్య ప్రవిశంతి ముఖే మృగా. అంటే మీరు ఊరికే పగటి కలల కంటే ఏమీ సిద్ధించదు. నడుం బిగించి కర్మక్షేత్రంలో రంగంలో దిగాలి. మీ ప్రయత్నం చూసి, మీ అంకిత భావం, చిత్తశుద్ధి, భక్తి శ్రద్ధల ద్వారా ప్రకృతి, ఈశ్వర మీకు సహాయాన్ని అందిస్తారు. మీరు ఇంట్లో కూర్చొని కేవలం పగటి కలల కంటే ఏమీ జరగవు. ఎంతటి మృగరాజు సింహం అయినప్పటికీ తను వేటకి బయటికి వెళ్లకుండా ఏ జంతువు సింహం నోట్లోకి వెళ్ళవు అని చెప్తారు పెద్దలు.
కాబట్టి అర్జున అర్జున, పాల్గొన, కిరీట, ధనుంజయ, గాంధీవ ఇలాంటి పేర్ల వలన ఏమీ జరగదు. నువ్వు నడుం బిగించి లేచి యుద్ధం చేయాల్సిందే అన్నట్టుగా శ్రీకృష్ణ అర్జునుని అలాగా స్ఫూర్తి నింపుతున్నారు. 2 మాటలతో, డైలాగ్స్తో. ఎలా? ఏ అర్జున, ఇలాంటి రాని సమయంలో ఇలాంటి తుచ్చమైనటువంటి పిరికితనమైన భావన నీలో ఎలా దాపురించిందో నాకైతే తెలియదు. ఇన్ని సంవత్సరాలు మన ఇద్దరం కలిసి తిరిగాం. వాళ్ళ మిత్రులు కూడా, దగ్గర బంధువులు, మిత్రులు కూడా, సమ వయస్కులు కూడా ఇద్దరు. కాబట్టి నేను ఎప్పుడు ఇలాంటి చూడలేదు. ఎందుకు? ఏ పరంతప పేరు ఎలా పిలిచాడు చూడండి. ఇలాంటి దుఃఖంలో మునిగిపోతున్న అర్జునుడికి పేరు ఎలా పెట్టాడు? పరంతప. పరాన్ తాపయంతి. పరాన్ అంటే శత్రువులని తప్పించి వాళ్ళని చండాడి చీల్చి పిప్పు చేసి వాళ్ళని చిన్నాభిన్నం చేసినటువంటి అర్జునుడు అనమాట. అందుకే ఆయనకి ఏంటి బిరుదు? పరంతప. హే పరంతప, ఇలాంటి క్షుద్ర హృదయ దౌర్బల్యం, ఇంత వీక్నెస్ అంటే బలహీనత, హృదయ బలహీనత, మానసిక బలహీనత, ఇది అచ్చిరాదు, ఇది నీకు యోగ్యం కాదు. గెటప్ అంటే నిలబడు. అసలు నిల్చుంటే కదా, ఆయన కూలిపోయాడు కదా, ఇలాగా చతికిలి పడిపోయి కూలిపోయాడు రథం పైన. నిలబడు అన్నాడు. ఇది వివేకానంద స్వామికి ఎందుకు ఇష్టమైన శ్లోకం అన్నానంటే, ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత క్షురస్య దార నిశితా దురత్యయ దుర్గం పతస్తత్ కవయో వదంతి అని కఠోపనిషత్తులో ఉన్న మంత్రము చాలా ఇష్టం వివేకానంద స్వామికి. ఉత్తిష్ట, రైజ్, జాగ్రత్త, ఎవేక్, స్టాప్ నా స్టిల్ రీచ్ ద గోల్ అంటాడు అన్నమాట ఇంగ్లీష్లో వివేకానంద. మనం ఏమనుకుంటాము, వివేకానంద స్వామి సొంతంగా చెప్పాడు ఇవన్నీ ఇంగ్లీష్లో అనుకుంటారు. వాటన్నిటికీ మూలము ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో ఉన్నాయి. సంస్కృతం మనకి ఎలాగ అర్థం కాదు కాబట్టి ఆయన ఇంగ్లీష్లో చెప్పారు కాబట్టి వివేకానంద స్వామి చెప్పారు ఓనుగా అనుకుంటాం మనం. తప్పేం కాదు, ఆయన కూడా చెప్పారు. నేను ఏ మాట మాట్లాడినా అదంతా కూడాను ఉపనిషత్తులు అనే సముద్రంలో ఒక నీటి బిందువుతో సమానం అని స్వయంగా వివేకానంద స్వామి చెప్పారు, మహాస్వామి. అందువలన మీ అందరికి కూడాను భగవద్గీత, ఉపనిషత్తులు ఒక్కసారి మీరు దాని మీద ఒక మమేకం, ఐక్యత, ఒక అనుసంధానం కలిగిన రోజు మీరే ఒక వివేకానంద స్వాములు, మీరే ఒక ఆనందమయ మాతాజిల్లాగా తయారవుతారు. అందులో ఎటువంటి సంశయం, అత్ర సంశయం నాస్తి ఏవ. కాబట్టి ఇక్కడ ఉత్తిష్ట అంటే ఉత్తిష్ట జాగ్రత్త అని మీకు డౌట్ రావచ్చు. నాకు మొదట వచ్చింది ఉత్తిష్ట అంటే ఏంటి? మనం పడుకొని ఉన్నాము, లేవండి అంటారు. మళ్ళీ జాగ్రత్త అనడం ఏంటి అంటే, కొంతమంది లేస్తారు కానీ కనులు తెరవరు అనమాట. వాళ్ళేమో బాత్రూమ్కి వెళ్ళబోయి కిచెన్లోకి వెళ్ళిపోతుంటారు అనమాట. అందుకే లేవడం సరిపోదు, కళ్ళు తెరువు అని అర్థం అనమాట. ఎరైజ్ ఎవేక్ అంటే ఉత్తిష్ట, నిలబడు, జాగ్రత్త, మేల్కో అని అర్థం. అందువలన ప్రతి స్టూడెంట్కి, ఎవరైనా సరే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే ఉత్తిష్ట జాగ్రత్త, ఇది మీకు సూత్రం అనమాట. అంటే ఉత్తిష్ట జాగ్రత్త పని అయిపోయిందా? నో. ప్రాప్య వరాన్ని బోధత. నీ అజ్ఞానంలో ఉండడం వల్ల నీకు ఇవి చిన్న సమస్యలు, పెద్ద బండరాయలు నీ మీద ఉన్నట్టు సమస్యలకు ఫీల్ అవుతున్నావు. కాబట్టి ఆ సమస్యను సింపుల్గా, చాలా తేలిగ్గా పరిష్కరించే మహాత్ములు వద్దకి వెళ్ళి నీ యొక్క సమస్యను తెలియజేయి, దానికి పరిష్కారం పొందితే ఎలా పొందుతారు? క్షురస్య దార నిశితా దురత్యయ. ఆరంభంలో నీకు భయం వేస్తుంది, కష్టం అనిపిస్తుంది. అంటే మనకు రేజర్ ఉంటుంది, మన పెద్దవాళ్ళు షేవింగ్లు గట్రా చేసుకుంటారు. ఆ రేజర్ ఎడ్జ్ ఎంత, ఆ చివరి భాగం ఎంత షార్ప్గా ఉంటుందండి, పదునుగా, చాలా పదునుగా ఉంటుంది. ఇలాగ చేయంటే ఏమైనా ఉందా? అలాంటి మార్గం ఇది. ఆరంభంలో ఏమీ తెలియకుండా, ఎటువంటి తపస్సు శక్తి లేని వారికి ఇది భయంకరమైన భయం వేస్తుంది అనమాట, ఈ ఆత్మ జ్ఞాన అన్వేషణ. అందువలన ఏమంటానంటే
ఇలాంటి తత్వం దగ్గరగా దర్శించుకొని ఉన్నటువంటి మహాత్ములను చేరి నీ యొక్క ప్రశ్న అడిగి నీ సమస్యను పరిష్కరించుకో అర్జున అని ఈ శ్లోకంలో చెప్పారు. కాబట్టి కృష్ణ యొక్క లక్షణం ఏంటంటే అర్జునుడు ఇలా గోల పెడుతున్నాడే తప్ప నా వల్ల కాదు, నువ్వే నాకు దారి చూపెట్టాలి అనే మాటలు ఇంకా అనలేదు అర్జునుడు. దానికోసం వెయిట్ చేస్తున్నాడు. అందుకే భగవాన్ ఈ 2-3 శ్లోకాల్లో ఒక రకమైనటువంటి ఇంత చిన్న సమస్యకి ఇంత భయపడుతున్నావు, సిగ్గులేదు, నువ్వు అంటే శత్రువులను తప్పింపు చేసేంత వరకు అలాంటి గొప్ప వీరుడు, సూర్యుడు, శౌర్యవంతుడు అయినటువంటి నువ్వు ఇలా కూలిపోవడము ఎంత అపకీర్తి, ఎంత అవమానము. నువ్వు ఆర్యపుత్రుడు, నువ్వు కుంతిపుత్రుడు. కుంతి అంటేనే ధైర్యానికి, తపస్సుకి, భక్తికి, ప్రేమకి, శ్రద్ధకి ఒక విగ్రహం లాంటిది ఆ అమ్మ కుంతి. అలాంటి కుంతి పుత్రుడు అయి ఉండి నీకు సిగ్గులేదు అని అలాంటి మాటలు. మామూలు టైంలో ఈ మాటలన్నీ అంటే అర్జునుడు రివర్స్ పడి యుద్ధం చేయనే చేస్తాడు శ్రీకృష్ణుతో మామూలు సమయాల్లో. కానీ పరిస్థితి మారిపోయింది, దారుణంగా ఉందన్నమాట. అందువలన ఈ డైలాగ్ చెప్పారు. అయినప్పటికీ అర్జునుడిలో చలనం కలగలే, మళ్ళీ వాదిస్తున్నాడు. ఇప్పుడు అంటే ఏంటి, ఎప్పుడైతే అర్జునుడు ఆగిపోయాడో ఒక సైకియాట్రిస్ట్ టైప్ అనమాట శ్రీకృష్ణ మళ్ళీ కదిలించాడు ఆయనకి, అర్జునుడికి. అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు ఇప్పుడు చెప్తున్నాడు. అమ్మగారు చెప్పండి. అర్జున ఉవాచ అర్జున ఉవాచ భీష్మమహం సంఖ్యే అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ద్రోణం చ మధుసూదన ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి ఇషుభిః ప్రతియోత్స్యామి ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన పూజార్హా వరిసూదన పూజార్హా వరిసూదన కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. మంచిది. ఇప్పుడు అర్జునుడు మళ్ళీ ఆగిపోయి శ్రీకృష్ణుడు ఎప్పుడైతే చేవాట్లు పెట్టాడు, ఇంత చిన్న దానికి ఇంత దుఃఖిస్తావా, ఇది న్యాయం కాదు, నీకు ఇది సరికాదు అని ఎప్పుడైతే ఈ విధంగా చేవాట్లు పెట్టారో ఈయనకి ఏదో మతలబు నాలుగేదో ఇంక డౌట్ ఉంది, ఈయనకి నా బాధ అర్థం చేసుకోవట్లేదు. మనం కూడా అనుకుంటాం, మనం దుఃఖిస్తుంటాం, మన మిత్రులు వచ్చి ఇంత చిన్నదానికి ఎందుకు బాధపడతావు అంటారు. మనకి ఎలాగనిపిస్తుంది, వీళ్ళకేంటి నాకు ఇంత దుఃఖం అయితే అసలు దానికి హెల్ప్ చేయక సానుభూతి చూపించకుండా చిన్న దుఃఖానికి ఏడుస్తున్నావు, చిన్న దుఃఖానికి భయపడుతున్నావు అంటున్నారు ఏంటి అని ఒక రకంగా మనకేమనిపిస్తుంది అంటే వీళ్ళకి అర్థం కావట్లేదండి నా సమస్య, నా దుఃఖం గురించి నాకు తెలియట్లేదు. ఆ భావన కలిగింది అర్జునుడికి. ఓహో, శ్రీకృష్ణుడికి నా యొక్క అసలు దుఃఖానికి కారణం ఇంకా అర్థం కావట్లేదు నా బాధ అని ఇంకా వివరణిస్తున్నాడు. ఇంకా సరిపోలేదని మొదటి అధ్యాయం ప్రవచనం అంతా ఆయనే చెప్పాడు, మళ్ళీ ఇంకా స్టార్ట్ చేస్తుండే, మళ్ళీ కొత్త ప్రవచనం, చిన్న ప్రవచనం అన్నమాట ఇది. ఏంటి ఆ ప్రవచనము? హే మధుసూదన, సూదన అంటే వధించిన వాడ, చంపిన వాడ. ఎవరిని చంపాడు? మధు కైటవ అనే రాక్షసు, దుర్మార్గులను చంపావు నువ్వెవరిని చంపావు? దుర్మార్గులను, రాక్షసులను చంపావు నువ్వు. కానీ నన్ను ఎవరిని చంపమంటున్నావు? గురువులు
తాతలు పూజార్హులు, వాళ్ళు పూజ యోగ్యులు, నీనాల్ని నిత్యం ప్రతిరోజు పూజ చేసేవాళ్ళు. గురు శోధన ఎలా అవుతాను నేను? పితా శోధన ఎలా అవుతాను నేను? నువ్వు హరిశోధన. హరి అంటే ఏంటి? శత్రువులు. ఇక్కడ లాస్ట్కి పూజార్హౌ హరిశోధన. మీకు సంధి వలన పూజార్హ వరి శోధన, వరి గోధుమలు అలాంటివి అనుకోకూడదు మనం. వరి శోధన గోధుమ శోధన కాదు. అంటే పూజార్హౌ హరిశోధన. హరి అంటే శత్రువు. శత్రువులను చంపే కృష్ణ నీకు తేలికయ్యా బాబు. శత్రువులను చంపడం ఈజీ, సులభం, ఏ ప్రాబ్లం లేదు. నాకు ఇక్కడ పూజించడానికి యోగ్యమైనటువంటి గురువులని తాతలను చంపుకుంటున్నావు కదా, ఇది పెద్ద ప్రాబ్లం. ఇది నీకు అర్థం కావట్లేదేమో అని మళ్ళీ రివర్స్ చేస్తున్నాను, రిపీట్. ఏంటి? అహం నేను సంఖ్య ఈ రణరంగం యుద్ధమునందు కథం, అసలు ఏ విధంగా, ఇషుభిహి అంటే బాణములతో భీష్ముణ్ణి ద్రోణుని ఏ విధంగా నేను ఎదుర్కోగలను? వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నా బాణములు అస్త్రశస్త్రాలన్నీ వాళ్ళ పాదాక్రాంతం చేసి వాళ్ళ పాదాల వద్ద ఎప్పుడు పడి ఉండే నేను వాళ్ళకి ఎదురుగా ఏ విధంగా ధనుస్సు పైకెత్తి బాణములు సంధించగలుగుతాను కృష్ణ? వాళ్ళు నాకు పూజ్యులు కదా, ప్రాతస్మరణీయులు, పూజ్యులు. వాళ్ళతో నేను ఏ విధంగా కథం ప్రతియోత్స్యామి అంటే ఏ విధంగా ఎదుర్కొని యుద్ధం చేయగలుగుతాను వాళ్ళకి ఎదురుగా? ఏ హరిశోధన అంటే ఏ శత్రువులను చంపే కృష్ణ. నువ్వు మామూలు మిత్రులు ఎవరిని చంపలేదు, నువ్వు శత్రువులను చంపావు. నీకు తేలికయ్యా, నా బాధ నీకు అర్థం కావట్లేదు, మరొకసారి ఆలోచించు అంటాడు. ఓకేనా? తర్వాత గురును హత్వా హి మహానుభావాన్. గురూణ హత్వా హి మహానుభావాన్. గురూణ హత్వా హి మహానుభావాన్. శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే. శ్రేయో భోక్తుం భైక్ష్యమహీహ లోకే. మపీహ లోకే. శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే. హత్వార్థకామాంస్తు గురూనిహైవ. హత్వార్థకామాంస్తు గురూనిహైవ. హత్వార్థకామాంస్తు గురూనిహైవ. భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురూను హత్వా హి మహానుభావాన్. శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే. గురూణ హత్వా హి మహానుభావాన్. శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే. గురూణ హత్వా హి మహానుభావాన్. శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే. హత్వార్థకామాస్తు గురూనిహైవ. భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. హత్వార్థకామాస్తు గురూనిహైవ. భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. హత్వార్థకామాంస్తు గురూనిహైవ. భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. బంధువులారా, మిత్రులారా, అందరూ ఒకసారి గమనించండి. ఇప్పటి వరకు శ్లోకం అనేది ఒక చిన్న పాదము, అంటే ప్రతి పాదము 8 అక్షరాలుగా ఉండేది ఇప్పటి వరకు. దాన్ని అనుష్టుప్ ఛందస్సు అంటారు. అలా 4 పాదములు కలిపి 32 అక్షరములు. కానీ ఒక్కసారి ఒక మలుపు మార్చాడు అనమాట అర్జునుడు. ఇలా చెప్తే ఈ కృష్ణుడికి అర్థం కావట్లేదని ఒక్కసారి తన స్వరం పెంచి ఆ పాదం కూడా పెంచి, ఈ పాదం ఒక్కొక్క పాదము 11 అక్షరములు ఉంటాయి. దీనిని త్రిష్టుప్ ఛందస్సు అంటారు. కాబట్టి భగవద్గీత మొత్తము ఈ 2 రకాల ఛందస్సులే ఉంటాయి. ఒకటి అనుష్టుప్, రెండోది త్రిష్టుప్. అనుష్టుప్ ఛందస్సు అనేది ప్రతి పాదంకి 8 అక్షరములు,
త్రిష్టు ఛందస్సు అనేది 11 అక్షరములు. కాబట్టి ఈ శ్లోకం కూడా మనం చదవడం అనేది అభ్యాసం మనకి కావాలి. ఎందుకంటే రాబోయే 11వ అధ్యాయంలో 100కి 80% ఇలాంటి శ్లోకాలు ఉంటాయి. 80% అది. కాబట్టి ఈ యొక్క ఛందస్సుని మీకు పరిచయం చేశాను. ఓకే, మంచిది. ఇప్పుడు ఏమంటున్నాడంటే అర్జునుడికి శ్రీకృష్ణుడికి కన్విన్స్ చేయాలి, అంటే ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. పాపం ఆయన వల్ల కావట్లేదు. ఎందుకంటే శ్రీకృష్ణ దృష్టిలో చాలా చిన్న విషయం కోసం అర్జునుడు అనవసరంగా రాద్ధాంతం చేసి కూలిపోయాడు, కుప్పకూలిపోయాడు, దుఃఖం సాగర్లో మునిగిపోయాడు అని శ్రీకృష్ణుడి యొక్క లోపల అనుకుంటాడు తప్ప పాపం ఆయన ప్రకటన అవ్వలేదు. అర్జునుడు కదా బాధ, ఈయనకి నేను ఎలాగైనా ఒప్పించాలి, ఎలా కన్విన్స్ చేస్తాను అని కింద మీద పడుతున్న అర్జునుడు ఏమంటున్నాడంటే మహానుభావాన్ అంటే ద్రోణుడు, కృపుడు, భీష్ముడు ఇలాంటి మహానుభావులైనటువంటి గురువులను అహత్వ చంపకుండా, అంటే వాళ్ళని యుద్ధ రంగంలో వాళ్ళెవరిని మహానుభావులైనటువంటి గురువులని, తాతలని, పూజనీయులైన పెద్దవారిని ఎవరిని చంపకుండా, అంటే అహత్వ అంటే చంపకుండా, ఇహలోకే ఈ లోకంలో భైక్షమపి అంటే భవతీ భిక్షాందేహి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి, ఏ తల్లి భిక్ష ఇవ్వుము, నాకు జ్ఞానము వైరాగ్యం సిద్ధించడానికే నాకు భిక్ష అవసరం, కాబట్టి ఆ భిక్ష నాకు ప్రసాదించు తల్లి అని భిక్షాన్ని చేసుకోవడం ఈ లోకంలో నాకు ఎంతో మంచిదనిపిస్తుంది కృష్ణ. ఎందుకంటే ఎంతటి గొప్ప పూజనీయులను చంపడం వలన పెద్దగా ఏమి ఒరిగేది లేదు, కాబట్టి వాళ్ళని చంపకుండా భిక్షాటన చేసుకోవడం నాకు చాలా మంచిది. శ్రేయ అంటే భోక్తు అంటే భిక్షాటన చేసి వచ్చినటువంటి ఆ భిక్ష ఏదైతే ఉందో అన్నం పదార్థములు భోక్తు తినటము శ్రేయ ఎంతో శ్రేయస్కరం అనిపిస్తుంది నాకు. ఇంకేమంటున్నాడు, ఎందుకంటే గురువు అంటే మహానుభావాన్ గురువు అంటే మహానుభావులైనటువంటి గురువులు అలాంటి పూజనీయులని అత్వ అంటే చంపి, అంటే వాళ్ళని చంపి, అంటే ఊహించుకుంటాడు అంత మనోరథం ఇదంతా మీరు గమనించాలి. అంత అర్జునుడు మనసులో జరుగుతున్నటువంటి కల్పన, వాళ్ళని చంపి, గొప్ప వాళ్ళని చంపి ఇక ఈ లోకంలో ఏం మేము బాగుపడతాం, సుఖపడతాము. రుధిర ప్రదిగ్ధ రక్తసిక్తమైనటువంటి రక్తముతో కూడి ఉన్నటువంటి ఈ అన్నాన్ని అర్థకామాన్ ఎలాంటి భోగములైనా, ఎలాంటి అన్న పదార్థములైనా, ఎలాంటి ఆహారములైనా ఇవన్నీ రక్తసిక్తమై ఉన్నటువంటి వీటిని తిని మేము ఏ విధంగా సుఖపడతాము, ఏ విధంగా శాంతిగా ఉంటాము, ఏ విధంగా మంచిగా మేము రాజ్యాన్ని పరిపాలిస్తాము. కృష్ణ, ఇలాంటి యుద్ధం అయిన తర్వాత కూడాను ఇంత గొప్పవారిని చంపి ఇలాంటి రక్తసిక్తమైనటువంటి ఆహారమును తింటూ మేము దుఃఖసాగరంలోనే జీవించాల్సి వస్తుంది. గుంజీయ ఆ తర్వాత కూడాను ఇవన్నీ మేము అనుభవించాల్సి వస్తుంది బాధలను. కాబట్టి కృష్ణ కుదరదు, కాదు ఇప్పటికైనా సరే పోని రథాన్ని ఎక్కడికి, ఋషికేశ్కి అంటున్నాడు అన్నమాట. నచైతద్విద్మః కతరన్నో గరీయః నచైతద్విద్వః కతరన్నో గరీయః నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యద్వా జయేమ యది వా నో జయేయుః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః యానేవ హత్వా న జిజీవిషామః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః
न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः ते वर्तितः प्रमुखे धार्तराष्ट्राः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः గుడ్ ఓకే. అయితే ఇంకొక సందేహం కూడా ఉంది. సరే కృష్ణ, నీ మాట విని యుద్ధం చేయాలని సిద్ధపడ్డాను అనుకో. అయినప్పటికీ ఈ యుద్ధంలో నా విద్మహ నాకు తెలియట్లేదు. ఏంటి తెలియట్లేదు? ఇంతకీ ఈ యుద్ధంలో వారు గెలుస్తారా, మేము గెలుస్తామా? ఎవరు తెలుసు? కతరత్ అంటే ఈ రెండు సేనల్లో వాళ్ళు గెలుస్తారా, మేము గెలుస్తామా? ఎవరో తెలుసు? తెలియట్లేదు కదా. గరీహ అంటే ఈ రెండిట్లో ఎవరు గెలుస్తారో తెలియదు. ఈ రెండు సైన్యంలో ఏది గెలిచినచో గొప్ప మంచిది అది కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇంతకుముందు యుద్ధం రాకముందు మేము గెలవాలని వస్తాం, కానీ ఇప్పుడు అర్జునులో డౌట్, సంశయం. ఇంతకీ వారు గెలుస్తారా, మేము గెలుస్తామా? ఇంతకీ ఎవరు గెలిస్తే మంచిది? ఇలాంటి డౌట్ ఎక్కడికి రాకూడదు అసలు అర్జునుడికి, కానీ అలాంటి డౌట్స్ వచ్చాయి అర్జునుడికి. ఎవరు గెలిస్తే మంచిది? ఓకే, అలా కాకుండా వాళ్ళని మనము జయించినచో లేక వాళ్ళు మనల్ని జయించినచో ఈ రెండింటిలో ఏది గొప్పది అనేది తెలుసుకోవడం కూడాను నా వల్ల కావట్లేదు. అందువలన నా జీవిషామ అంటే ఎవరి కోసమైతే మేము ఇంకా బ్రతికుండాలని కోరుకుంటున్నామో వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంక మేము జీవించిన దేనికి? వారి కోసమే కదా మేము జీవించాలి. కాబట్టి వీళ్ళని చంపడం వలన మనం వాళ్ళు లేకుండా మేము జీవించడం అనేది మా వల్ల కాదు. ఎవరి కోసమైతే జీవించాలనుకున్నామో వాళ్ళు చంపిన తర్వాత జీవించడం అనేది జరగదు కృష్ణ. కాబట్టి ఈ యుద్ధం అనేది జరగడం అనేది ఎటువంటి మంచితనం నాకు, శ్రేయస్సు నాకు కనిపించడం లేదు అంటారన్నమాట. అందువలన వారు జయింతురా మేము జయింతురా ఇలా డౌట్ రాకూడదు కదండి. ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నాడు అర్జునుడు? డౌట్, ఆయన కన్ఫ్యూజన్ చూద్దాం మనం ఒకసారి. పూజ్యులను చంపడం తప్పు అన్నాడు. తర్వాత ఆయన కన్ఫ్యూజన్ లో ఇంకో మాట వచ్చింది, వాళ్ళు గెలుస్తారా మేము గెలుస్తామా? ఇంతకీ ఎవరు గెలిచినప్పుడు మంచిదవుతుంది? వారు గెలిస్తే మంచిదా, మేము గెలిస్తే మంచిదా అని అంటారు అనమాట. ఇంకోటి ఏమంటున్నారంటే మళ్ళీ ఆ ధార్తరాష్ట్రులు నిల్చున్నారు కదా, వాళ్ళని చంపి మనం గెలిచిన ఏమి లాభము? నా జీవితం అంటే నేను ఇష్టపడను, అంటే ఎవరు చనిపోతే ఇంకా జీవించడానికి ఇష్టపడను వారిని చంపి మనం గెలవడం వల్ల ఏమి లాభం? ఇలాంటి డౌట్లు రైజ్ చేశారు. కాబట్టి ఇలాంటి డౌట్ రైజ్ చేయడం వలన కృష్ణుడికి ఒకటి అర్థమైంది, ఇతను ఇంకా సెటరైట్ కాలేదు. కాబట్టి ఇంకా ఈయనకి పరిష్కారం చెప్పడం అనేది ఇంకా సమయం ఆసన్నం కాలేదు అని శ్రీకృష్ణ ఇంకా గమనిస్తూ ఉన్నాడు. మనం ధ్యానం చేశాం ఈరోజు. మొట్టమొదటి మన శరీరాన్ని గమనించాము. శరీరం నుండి మన యొక్క పొట్ట, హృదయ భాగంలో జరుగుతున్నటువంటి పరిణామాలని గమనించాం. తర్వాత నాసికా రంధ్రం వద్ద గమనించాం. తర్వాత అనుభవముల మధ్య భాగంలోకి వెళ్ళాం. అది ఉత్తమమైనటువంటి ధ్యాన స్థితి. అంటే ఒక్కటి క్రమంగా వెళ్ళాం. అందువలన అర్జునుడి యొక్క స్థితిని అలా గమనిస్తున్నాడు శ్రీకృష్ణ. మమేకం అవ్వట్లేదు. మీరు చూసుకోండి, మీరు కూడా శ్రీకృష్ణుడి వలె ధ్యానంలో ఉండాలి. మమేకం కాకుండా గమనిస్తూ ఉండాలి. చుట్టుపక్కల జరుగుతున్నాయి గమనిస్తూ ఉంటాం, లోపల ఆలోచనలు వస్తున్నాయి గమనిస్తూ ఉంటారు. కానీ దేంట్లో మీరు చిక్కుకోకూడదు, అంటుకోకూడదు, దేనిని తగులుకోకూడదు. ప్రతి విషయం శ్రీకృష్ణుడి ద్వారా, ఆయన మాటలు, ఆయన నడక, ప్రతి విషయంలో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. గీత మొత్తం, గీతయే కృష్ణ, కృష్ణయే గీత, రెండు వేరు వేరుగా చూడవద్దు. కాబట్టి రేపు అద్భుతమైనటువంటి ప్రస్తావన వస్తుంది. అందులో మనం ప్రవేశించబోతున్నాము. అక్కడ నుండి అసలైనటువంటి భగవద్గీత స్టార్ట్ అవుతుంటుంది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.